ఈ జన్మని అర్థం చేసుకుంటే గడిచిన జన్మలన్నీ అర్థం చేసుకుంటే కానీ ఈ జన్మ అర్థం కాదు. మీరు ఎప్పుడైనా ఒక పజిల్ పీస్ చూసారా? ఒక ఏనుగు బొమ్మ ఉంటుంది, ఒక 100 పీసెస్ ఉంటాయి, పజిల్ పీసెస్ ఉంటాయి కదా. ఒక పజిల్ పీస్ తీసుకోండి, అది ఏమైనా అర్థం అవుతుందా మీకు? అది అర్థం కావాలంటే ఏం చేసుకోవాలి? మిగతా పజిల్ పీసెస్ అన్ని పెడితే అప్పుడు ఏనుగులో ఇది తొండమో ఇది కాలో ఏదో వస్తుంది. ఈ పజిల్ పీస్ అంటే అన్ని పెడితే కానీ ఈ దీని యొక్క అర్థం కాదు. అలాగే అన్ని జన్మలు చూస్తే కానీ ఈ జన్మ యొక్క అర్థం కాదు మనకి. నాకు ఈ జన్మని చూసుకున్నాను అనుకోండి, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, నా మూడు ఎందుకు తాగుపోతు, నాకెందుకు నా కూతురు ఎందుకు పెళ్లి కాలేదు, నా కొడుకు ఎందుకు ఉద్యోగం రాలేదు, నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది, మా అమ్మగారు నా కళ్ళ ముందు ఎందుకు చనిపోయారు, ఏమిటా క్వశ్చన్స్ అన్ని? ఒక జన్మ నుంచి వచ్చేవి క్వశ్చన్స్, అనేక జన్మ వచ్చేవి ఆన్సర్స్. బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. బహునాం జన్మనాం అంతే, ఎన్నో జన్మల తర్వాత ఒకనొక జ్ఞానవంతుడు తనను తాను తెలుసుకుంటాడు. వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. బహునాం జన్మనాం అంతే, ఎన్నో జన్మల తర్వాత. ఇప్పుడు ఈ జన్మలో ఉన్నాం, ఇదే జన్మ మొట్టమొదటి జన్మ ఏంటి మనకి? ఓయబ్బో ఎన్ని జన్మలు ఎత్తామో లెక్కే లేదు. ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు, ఎంతమంది గురువులు, ఎన్ని శరీరాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని పాపాలు, ఎన్ని పుణ్యాలు, లెక్కే లేదు. శ్రీకృష్ణుడు చెప్తాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యాహం వేద సర్వాణి నతం వేత్త పరంతప. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము, నాకు నీ జన్మలు నా జన్మలు తెలుసు, బోడి విధా నీకు నీ జన్మలే తెలియదు నీకు అని శ్రీకృష్ణుడు చెప్పాడు అర్జునుడితో. అర్జునుడికి తను ఆ జన్మే తెలుసు, శ్రీకృష్ణుడికి అన్ని జన్మలు తెలుసు. కనుక ఆయన ఎప్పుడు హాయిగా ఉన్నాడు, అన్ని జన్మలు తెలుసు ఆయనకి. అర్జునుడికి దుఃఖం ఒకటే జన్మ తెలుసు. ఒకటే జన్మ తెలుసుకుంటే అన్ని దుఃఖాలే కనబడతాయి వాడికి.